ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి కరీంనగర్ జిల్లాలో మరో యువకుడు బలయ్యాడు. డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయన్న ఆశతో తల్లిదండ్రులకు తెలియకుండా పెట్టుబడి పెట్టి మోసపోయానని గ్రహించి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వేణవంక మండలం బేతికల్ గ్రామానికి చెందిన గుమ్మడి సృజన్ ఉమా దంపతుల పెద్ద కుమారుడు రిషివర్ధన్ బీటెక్ చదువుతున్నాడు. టెలిగ్రామ్లో వచ్చిన మెసేజ్ను ఓపెన్ చేశాడు. మా కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో మొదటగా 5,000, తర్వాత 6,000, 25,000, 65,000 పెట్టాడు. 1,50,000 ప్రాఫిట్ చూపించిన మోసగాళ్లు 2,50,000 కడితే మీ డబ్బులు రిఫండ్ చేసుకోవచ్చని చెప్పారు. అకౌంట్లో అప్పటికే డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ప్రాఫిట్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వకపోవడంతో మోసపోయానని గమనించిన రిషివర్ధన్ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణం అది ఆన్లైన్లో ట్రెండింగ్ మార్కెట్లో పైసలు పెట్టినట్టు పైసలు వేయని అని కొడుకు భయపడి మా డాడీ మమ్మల్ని అంటారని బాధతో చేసుకున్నాడు. ఎంత మొత్తం ఎంత పోగొట్టుకున్నాడు? ఆన్లైన్ 95,000. బాబు పేరు రిషివర్ధన్, గ్రామం బేతికల్. ఇతను ఇంటి దగ్గరే ఉంటున్నాడు. డిప్లొమా కంప్లీట్ అయింది. ఇతడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మోసపోయాడు. అందుకు గాను డబ్బు కూడగొట్టుకున్నందుకు ఇంట్లో ఎవరు లేని సమయాన గురి చేసుకుని చనిపోయాడు. దయచేసి యువత ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు మోసపోకుండా మీ జీవితాలను పాడు చేసుకోవద్దని మా కుటుంబం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.